ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారు కదా? విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం ఈ ఆరాధనలు ప్రారంభించబడి కొనసాగుతూ ఉన్నాయి. జూన్ నెలలో జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ ఆరాధనలు అద్భుతకరంగా జరగనే ఉన్నాయి. అనేక మంది జీవితాలను ప్రభు కట్టబోతున్నారు, బ్రతుకులను మార్చిపోతున్నారు. ప్రభు నిశ్చయంగా దైవ సేవకుల ద్వారా తన మాటను మనకు అందచేయబోతున్నారు. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా దిగులు పడకండి, భయపడకండి. పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. ఆత్మీయతను దీని ద్వారా ఆత్మీయ స్థితిని కోల్పోయిన వారిగా ఉన్నారేమో. లేదండి, రండి కలిసి మన ఆత్మీయ స్థితిలో మనం బలపరచబడదాం. అన్ని సమస్యలలో ప్రభువే తోడై ఉండి నిశ్చయముగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మర్చిపోకండి, జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాల్వ రోడ్, విజయవాడ. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ నెల అద్భుతమైన సువాత స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. అయితే చూడండి, అడ్రస్ మార్చబడింది. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రభు నడిపించినై ఉన్నారు. సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఈ ఆరాధన జూన్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. హరిహర కళాభవన్లో జరగనై ఉన్న ఆరాధన సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనై ఉంది. ఈ నెల నుంచి అద్భుతమైన ఆరాధనలు ప్రతి నెల ఈ సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లోనే జరగనై ఉంది. జూన్ నెలలో మాత్రమే ఇది 3వ శుక్రవారం జరగనై ఉంది. జూలై నుంచి మొదటి శనివారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల ఆరాధన జరగనే ఉంది. దయచేసి గమనించండి. ఈ నెల జూన్ లో 20వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్స్ లో జరగనే ఉంది ఆరాధన. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మన విషయాల కృప చూపిస్తున్నారు. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగడానికి మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో సరైన స్థిరత్వం లేని జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రభువే అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు ఆరోగ్యం కలగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఇది యెహోవా వాక్కు. ఇదిగోండి, దేవుడే అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో నీకున్న ప్రతి అనారోగ్యాన్ని ఆరోగ్యకరంగా మార్చే దేవుడై ఉన్నారని చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయా? చాలా వేదనకి గురి అవుతూ ఉన్నారా? మానసికంగా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారేమో, శారీరకంగా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారేమో. ఎలా ఉన్న ప్రభు అంటున్నారు, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగచేసి నీ గాయాలన్నిటిని నేను మాన్పుతాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువే నీ గాయాలన్నిటిని మాన్పే దేవుడై ఉన్నారు. శారీరకంగా చాలా కృంగిపోయిన పరిస్థితి, ఈ అనారోగ్యం ఎట్లా ఎలా ఆరోగ్యకరంగా మార్చబడుతుందని చింతిస్తూ ఉన్నారు కదా. ప్రభువే ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడే ఉన్నారండి.
అందుకనే ఎవరిపైన కాదు, ప్రభు పైన ఆధారపడదాం. మరొకటి కూడా చాలా మంది కూడా హృదయం అంతా గాయమైపోయిన పరిస్థితులు, హృదయంలో చాలా వేదన, మానసికంగా మరి ఆత్మికంగా కృంగిపోయిన జీవితాలు ఎంతోమంది. ప్రభువు వారిని కూడా బాగు చేస్తానంటున్నారు. గాయాలను మాన్పే దేవుడై ఉన్నారండి. మన హృదయంలో ఉన్న గాయాన్ని ఎవరు మాన్పలేరండి. మనుషులు ఇంకా గాయాన్ని చేసేవారు, కానీ ప్రభు మాత్రం ఆ గాయాన్ని మాన్పే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చక్కగా అద్భుతంగా ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటల్ని పట్టుకొని బలముగా ముందుకు సాగుదాం. ఈ బలమైన మాటలు నిజంగా గొప్ప రీతిలో ప్రభు గొప్ప కార్యము చేయబోతున్న ఈ బలమైన మాటల ద్వారా ఉన్నతమైన స్థితిలో మనం వెళ్ళబోతూ ఉన్నాం. చూడండి, నిశ్చయంగా ఈ మాటను పట్టుకొని ధైర్యంగా మరి ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఆరోగ్యాన్ని, గాయాలన్నింటినీ మాన్పే దేవుడై ఉన్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ ప్రతి పరిస్థితిలో దేవుని సహాయం కనుక నీవు కోరితే నీ జీవితంలో నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ప్రభు ఉంచుతారు. ప్రియ సహోదర సహోదరి, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని ఆశ్రయించి ఘనమైన కార్యాలు చేయబోతున్నారు. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. అయ్యా, మాకున్న అనారోగ్యాన్ని కొట్టివేసి మంచి ఆరోగ్యాన్ని కలుగచేసి అయ్యా మా గాయాలన్నీ కూడా మాన్పుతానని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ వాక్కుని విడుదల చేస్తున్నందుకు స్తోత్రం. శారీరకంగా, ఆత్మీకంగా ఎవరైతే ప్రభా చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో అయ్యా, యేసు నామములో మీరే అయ్యా సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి, స్వస్థతను దయచండి, గొప్ప కార్యము జరిగించండి, అభివృద్ధిలోకి నడిపించండి, కృప కలుగును గాక. అలాగే ఎంతోమంది అయా శారీరక వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు. అయ్యా కొన్ని సంవత్సరాల తరబడి, ఏళ్ళ తరబడి వారికి ఉన్న ఆ శారీరక వ్యాధి నుంచి, ఆయా మానసిక వ్యాధి నుంచి, ఆ భయంకరమైన ప్రభా ఆత్మీయ స్థితిలో ఉన్న ఆ భయంకరమైన ప్రభా ఇదిగోండి అనారోగ్యము ప్రభా యేసు నామములో తొలగిపోవును గాక. ఆత్మీకంగా ప్రభా ఇదిగోండి శారీరకంగా బిడ్డల జీవితంలో అద్భుతము జరుగును గాక. మీరే సహాయం చేయండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగచ్చండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. కృప కలుగును గాక. దీవించబడుదురు గాక. గొప్పవారగుదురు గాక. మా ప్రియులందరూ చేసిన ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. గొప్ప చేయండి. గొప్ప కార్యాలు జరిగించండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలు, పోరాటాల నుంచి విడుదల కలుగును గాక. అయా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా ఈ రోజున ప్రత్యేకమైన కృప వారిపైన కుమ్మరించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఎంతమంది విధవరాళ్ళు, అనాథులు ఉన్నారు, మీరు తోడై ఉండండి ప్రభా. కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ఆయా ఎంతమంది అయితే భయంకరమైన ప్రభా పరిస్థితుల్లో ఉన్నారు, వారి పరిస్థితుల నుంచి విడుదల కలుగును కాక. అందరికీ మీరే తోడై ఉండమని యేసు నామములో అడుగుతున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయం అందరి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేయును గాక. ఆమేన్.